వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి 5 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి జాతకులకు మీకేదో ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసు. కనుక దృఢంగాను, ధైర్యంగాను ఉండండి. త్వరగా నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీరు విద్యార్థులైతే మీరు విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధ గురిచేస్తూ ఉంటాయి. మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలను మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు. రొమాన్స్ మీ మనసుని, హృదయాన్ని పరిపాలిస్తూ ఉంటాయి. వ్యాపార భాగస్తులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి. మీ సమాచారాన్ని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులు మీ గురించి పాత మిత్రుడు గుర్తు చేస్తారు. హనుమాన్ చాలీసాను నేర్చుకోండి, గుర్తు చేసుకోండి, మరి మంచి ఆరోగ్యాన్ని పొందండి. వృషభ రాశి జాతకులు. వృషభ రాశి జాతకులకు విహారయాత్రలు, సామాజిక సమావేశాల దగ్గర, సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా ఉత్సాహంగా ఉంచుతాయి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలు మీరు పాల్పంచుకుంటారని గుర్తిస్తారు. రొమాన్స్కి మంచి రోజు. సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి. అలాగే దాన్ని వీలైనంత రొమాంటిక్గా చూడండి. ప్రాజెక్టులు, పథకాలు వదిలి ఫైనాన్షియల్కి వస్తాయి. రోజు చివరిలో మీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. మీరు దగ్గర వారితో వాగ్వేదాన్ని దిగటం వల్ల మీ యొక్క మూడ్ చెడిపోతుంది. జీవిత భాగస్వామి ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా కనిపిస్తారు. దేవుని మీద విశ్వాసం కలిగి ఉంచండి. మానసిక హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది. ఇలా చేయటం మంచి ఆరోగ్యానికి కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మిథున రాశి వారు. మిథున రాశి జాతకులకు కొంత నిలుపుదల కనిపిస్తుంది. గుండె నింపరం కోల్పోకండి, కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియండి. క్రైసిస్ క్లిష్ట పరిస్థితుల్లో బంధువు ఒకరు ఆదుకుంటారు. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. మీ తాతగారుల సున్నిత భావాలు, సెంటిమెంట్లు దెబ్బ తినకుండా మీ నోటిలో అదుపులో ఉంచుకోండి. అవి ఇవి వాగి కంటే మౌనంగా ఉండడమే మెరుగు. జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలతో ఉన్నదని గుర్తుంచుకోండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్తాయి. పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి. మీరే అవకాశాలు, కొత్త వాటిని వెతికి అందుకోండి. కుటుంబంలోని ఒకరు వారికి సమయం కేటాయించమని ఒత్తిడి చేస్తారు. మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. మంచి ఆహారం, చక్కని రొమాంటిక్ క్షణాలు వంటివి ఈరోజు మీరు ఆశపెట్టి ఉంటాయి. మంచి ప్రయోజనాలు పొందేందుకు ఆవులు, ఆకుపచ్చ చిరుధాన్యాలు తినిపించండి. కర్కాటక రాశివారు. కర్కాటక రాశి జాతకులకు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుంచి త్వరగా బయటకు పంపడానికి ప్రయత్నించండి. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు. ఈ పరిస్థితి నుంచి మీరు తొందరగా బయటపడతారు. వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చు. మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామి బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు. ఆఫీస్లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు గుర్తింపు వస్తుంది. మీరు ఈరోజు మీ యొక్క సంతానం సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో సలహాలు ఇస్తారు. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేస్తుంది. అది కాస్త చివరికి వాదనకు దారితీస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి. సింహరాశి వారు. సింహరాశి జాతకులకు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది. మీరు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాల్లో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడటానికి వెళ్ళండి. మీ స్వీట్ హార్ట్ని కలవటం వల్ల రొమాన్స్ ఇవాళ మీ మనసును మబ్బు పట్టించి చేస్తుంది. ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోలు దక్కవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరము. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతాయి. వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు తెలుసుకొస్తారు. క్రమంగా హనుమంతుని ఆరాధించడం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. కన్యరాశి వారు. కన్యరాశి వారికి మీ హాస్య చతురతల మీకు గల ప్రత్యేక భోజనము దానిని అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించుకోవడంలో ప్రయత్నించండి. చాలా రోజుల తర్వాత రుణాల కోసం ప్రయత్నిస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా చేస్తారు. మీ శ్రీమతితో భావోద్వేగ బ్లాక్మెయిల్, దోపిడీ మానాలి. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలిస్తుంది. మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ వారి కోరికలు తీర్చలేరు. ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది. మీరు వారి యొక్క చికాకును పస్ఫుటంగా తెలుసుకుంటారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ పడవచ్చు. మీకు మరియు మీ భాగస్వామి మధ్య పరస్పర అవగాహన మెరుగుపరచడానికి ఒక రాగి గొలుసులో రుద్రాక్షను ధరించండి. తులారాశి వారు. ఈరోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కర్లేదు. మీ చుట్టూరా ఉన్నవారి మీలో హుషారు నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. ఈరోజు ప్రతి సోమవారం మీరు శివాలయానికి విఘ్నేశ్వరిని ఆరాధించడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుంచి శుభవార్త అందటం రోజు మొత్తం మొదలవుతుంది.
మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయచ్చు. మీ తెలివితేటలు మీ ప్రయోజనం కోసం వాడండి. అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంకా కొత్త ఐడియాలను కూడా ఇస్తుంది. ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దీనివల్ల మీరు కుటుంబంలో గడపాలనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి. ఈరోజు మీ అవసరాలు తీర్చేందుకు మీ భాగస్వామి నిరాకరిస్తారు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేట్ అవుతారు. పేద ప్రజలకు పెసరపప్పు పంపిణీ చేయండి మరియు శ్రావ్యమైన మరియు శ్రద్ధగల సంబంధాన్ని నిర్మించుకోండి. వృశ్చిక రాశివారు, జీవితం మీదని వెర్రవేక్కండి. జీవిత భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు చాలా కాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు. ప్రేమికులు ఒకరికొకరు స్ఫటిక పూసలు బహుమతిగా ఇచ్చుకోండి. సంబంధంలో పవిత్రతను కాపాడుకోవచ్చు. ధనుసు రాశివారు, మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చు, కానీ కృంగిపోకండి. ఆస్తులు మనసును మొద్దుబారు చేస్తాయి, కానీ అది అందకపోవటం దానికి బలోపేతం చేస్తుంది. మీరు మత్తుపాలైన నుండి ఈరోజు దూరంగా ఉండండి. లేనిచో మత్తులో మీరు అవస్థలను పోగొట్టుకుంటారు. ఇంటి వ్యవహారాలు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ప్రేమిక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. శాస్త్రోత్తమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. మీరు ఈరోజు జీవిత భాగస్వామితో అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు. బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది. మకర రాశివారు, ఎప్పటిలా కాకుండా మీకే చాలా నీరసంగా అనిపిస్తుంది. మితిమీరిన అదనపు పనిని నెత్తినేసుకోకండి. కొంత విశ్రాంతిని తీసుకోండి. మరొక రోజుకు మీ కార్యక్రమాల వాయిదా వేయండి. గతంలో మదుపు చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల కానవస్తుంది. అనుకుని బాధ్యతలు మీ రోజువారీ ప్లాన్లను బెదరబెడతాయి. మీరు మీకోసం తక్కువ, ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్టుంటారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం ఉంచినంత కాలం మీకు విజయం మరియు గుర్తింపు హేవీ అవుతాయి. రోజు చివరిలో మీరు కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు, కానీ మీకు మీరు దగ్గర వారితో వాగ్విధానం దిగటం వల్ల మీ యొక్క మూడు మొత్తం చెడిపోతుంది. మీ జీవిత భాగస్వామి ఒక నిజమైన ఏంజల్. ఆ వాస్తవాన్ని ఈరోజు తెలుసుకుంటారు. మంచి ఆరోగ్యానికి మీ రోజువారీ దుస్తులు ధరించడానికి తెల్ల బట్టలు వాడండి. కుంభరాశివారు, వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు. మీ పని చేసే చోట తలెత్తులుగా ఎదుర్కోవడానికి విచక్షణ ధైర్యాన్ని కలిగి ఉండండి. మీకు దగ్గరైన వారితో సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు చేయలేరు. ఇటీవల గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా మీ పట్ల తనకు ఎంతటి ఆరాధన బాగుందో మీ జీవిత భాగస్వామి ఈరోజు చెప్తారు. పేద యువతులకు పెళ్లి సమయంలో సహాయం చేయండి మరియు వారికి పట్టు వస్త్రాల బహుమతికి ఇవ్వండి. మీనరాశి వారికి, మీరు టెన్షన్ నుంచి బయటకు రావడానికి మీ కుటుంబం నుంచి సహాయం పొందండి. వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి. మీ భావాలను నొక్కిపెట్టి ఉంచనక్కర్లేదు. మీ సమస్యలు తరచూ పంచుకోవటం సహాయమే కాగలదు. జీవితంలో చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది, కావున మీరు ఈ రోజు నుంచి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుంచి తప్పించుకోండి. కొత్త బంధుత్వం దీర్ఘకాలించేదే ఎక్కువ ప్రయోజనంగా ఉంటుంది. మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం, ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటాయి. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ని ఈరోజు చూస్తారు. మంచి ఆరోగ్యం కోసం పరమశివుని పూజించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.